అటు దుంపగాను ఇటు ఆకులు పశువులకు మేతగాను వాడుకోగలిగే పంట చిలగడ దుంప. పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ దుంపలో. అందుకే ఉపవాసాల సమయంలో అధిక డిమాండ్ ఉంటుంది ఈ దుంపకు. ఎక్కువగా రబీ కాలంలో సాగు చేయబడే ఈ పంటను నీటి వసతి క్రింద దాదాపు సంవత్సరం అంతా వేసుకోవచ్చు. దాదాపు 100 రోజుల పంటకాలం కలిగిన చిలకడ దుంపకు ప్రధాన సమస్య ముక్కు పురుగు. ఈ ముక్కు పురుగు సమస్యను అధిగమిస్తూ సాగులో మేలైన యాజమాన్యం చేపడితే అధిక దుంప దిగుబడిని పొందే వీలుంటుంది. చిలకడ దుంప సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. మన రాష్ట్రంలో పండించేటువంటి దుంప పంటల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పంట చాలా తక్కువ కాల పరిమితిలో ఎక్కువ పోషక విలువలను అందించేటువంటి పంట. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే పీచు పదార్థము మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా చాలా తినటానికి అనువైనటువంటి దుంప పంట. కొన్ని రకాలలో ఈ నారింజ కండ కలిగిన రకాలు కంటి చూపు మెరుగవడానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ చిలకడ దుంప ఆకులు కూడా ఎక్కువగా పశువుల దానాగా ఉపయోగిస్తున్నారు. అలాగే దుంపల నుంచి కూడా మనకి ఇథనాల్ గ్యాస్ను కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ చిలకడ దుంపలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. చిలకడ దుంపలకు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత, అలాగే అధిక తేమ ఉండేటువంటి వాతావరణం అనుకూలము. అయితే పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉన్నట్టయితే మనకి దుంప దిగుబడి బాగా ఉండటానికి అవకాశం ఉంది. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే బాగా మురుగునీటి సదుపాయం ఉండేటువంటి అన్ని నేలల్లోనూ కూడా సాగు చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా సాగు చేసుకోవడానికి అనువైన పంట. ముఖ్యంగా ఖరీఫ్లో వేసుకుంటే జూన్ జూలైలోను, అలాగే రబీ పంటని అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు, అలాగే వేసవి పంటను ఫిబ్రవరి మార్చి మాసాల్లోనూ మనము నాటుకోవచ్చు. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే తెలుపు కండ కలిగిన రకాలు, అలాగే మేగడ రంగు కండ కలిగినటువంటి రకాలు, నారింజ రంగు కండ కలిగినటువంటి రకాలు, ఊదా రంగు కండ కలిగినటువంటి రకాలు ఉన్నాయి. తెలుపు కండ రకాల్లో మనకి RNSP 1 కానీ, పూసా సఫేద్ 1 కానీ అనే రకాలు ఉన్నాయి. అలాగే మేగడ రంగు కండ కలిగినటువంటి రకాల్లో మనకి ఏంటంటే సామ్రాట్ కానీ, అలాగే శ్రీభద్ర అనేటువంటి రకాలు ఉన్నాయి. నారింజ రంగు కండ కలిగినటువంటి రకాల్లో ఎక్కువగా ఏంటంటే కమల సుందరి కానీ, భూసోన, భూజ ఇటువంటి రకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే భూకృష్ణ అనేటువంటి రకం ఏంటంటే మనకి ఊదా రంగు, అంటే బీట్రూట్ రంగులో ఉండేటువంటి చిలకడ దుంప. కొమ్మ కత్తిరింపుల ద్వారా మనము ప్రవర్తన చేసుకుంటాము. అయితే మొదటిసారిగా వేసుకున్నప్పుడు మనము 2 రకాలుగా నారుమడిని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేంటంటే ప్రాథమిక నారుబడి, రెండోది ఏంటంటే ద్వితీయ నారుబడి. ఈ ప్రాథమిక నారుమడి తయారు చేసుకోవడానికి ముందుగా 40 చదరపు మీటర్ల స్థలంలో ఒక ఎత్తైన మడి చేసి అందులో ఒక 40 కేజీల వరకు కూడా దుంపలు అవసరమవుతాయి. ఈ దుంపలను 90 సెంటీమీటర్ల దూరంలో కాలువలు బోదెలుగా చేసి ఆ బోదెల్లో నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మనము 15 రోజులకి 1.5 కిలోల యూరియాని కనుక చల్లినట్లయితే తీగలు తొందరగా పెరగటానికి అవకాశం ఉంది. 25 నుంచి 30 రోజుల లోపల మనకి మొదటి దశ కత్తిరింపులు మనకి తయారవుతాయి. ఈ రకంగా తయారైనటువంటి కత్తిరింపులను రెండో దశలో ద్వితీయ నారుమడిలో తయారు చేసుకోవాలి. దీని కొరకు 200 చదరపు మీటర్లు విస్తీర్ణం ఉండేటువంటి మడులను తయారు చేసుకుని ఆ మడులలో కత్తిరింపులను 90 x 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా బోదెలు కాలువలు చేసి ఈ నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా నాటుకున్న తర్వాత ద్వితీయ నారుమడిలో ఒక 5 కిలోల యూరియాను కనుక మనము 2 సార్లు 15 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి చల్లి తేలికపాటి తడి ఇచ్చినట్లయితే తొందరగా పెరగటానికి అవకాశం ఉంది. ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి ద్వితీయ నారుమడి నుంచి మనకి 45 రోజులలో ప్రధాన పొలంలో నాటుకోవడానికి కొమ్మ కత్తిరింపులు తయారవుతాయి. తర్వాత ప్రధాన పొలాన్ని బాగా దుక్కిదున్ని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో బాగా దుక్కి దున్నుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా 30 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొమ్మ కత్తిరింపులను ప్రధాన పొలంలో మనం 60 x 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనకి మొదటిసారిగా ఒక 30 రోజులకి ఒకసారి మనము కలుపు తీసుకున్నట్లయితే తర్వాత తీగలన్నీ కూడా బాగా పెరిగి కలుపు తీయాల్సినటువంటి అవసరం ఉండదు.
ఇక మనం ఎరువులు చూసుకున్నట్లయితే దుక్కిలో వేసినటువంటి ఎరువులు కాకుండా 80 కిలోల నత్రజని ఎరువును 2 దఫాలుగా అంటే 40 కిలోలు చొప్పున ఒక ఎకరానికి 30 రోజులకు ఒకసారి, అలాగే 60 రోజులకు ఒకసారి 2 దఫాలుగా వేసుకోవాలి. అలాగే 60 రోజులకి 30 కిలోలటువంటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును కూడా నత్రజని ఎరువుతో పాటుగా వేసుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే దుంప పుచ్చు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నెర్రలు అనేవి భూమిలో పగుళ్ళు లేకుండా చూసుకున్నట్లయితే దుంప పుచ్చుని సమస్య నుంచి మనం అధిగమించడానికి అవకాశం ఉంది. మనకి చిలకడ దుంపలో ప్రధానమైనటువంటి పురుగు చూసుకున్నట్లయితే దుంపపుచ్చు. ఈ దుంపపుచ్చు ఈ కాండము కొమ్మల మీద అలాగే దుంపలో కూడా మనకి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నుంచి మనము రక్షించుకోవటానికి ప్రధానంగా మనము ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండి వేసుకోవాలి. అలాగే ముఖ్యంగా నాటుకోవటానికి ముందుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీని కొరకు కార్బనిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, అలాగే ఈ డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున ఆ మందు ద్రావణంలో ఈ కొమ్మ కత్తిరింపులను ఉంచి మనము నాటుకున్నట్లయితే తొలి దశల్లో తర్వాత మనకి చీడపీడల నుంచి కాపాడుకోవటానికి అవకాశం ఉంది. ప్రతి వరుసకి కూడా 2 వరుసల ధనియాలను వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు కూడా దుంపపుచ్చు సమస్య నుంచి మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. పంట కాలం బట్టి అంటే 90 నుంచి 100 రోజుల లోపులోనే మనము దుంపలు తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ కాలము మనము నేలలో దుంపలను ఉంచినట్లయితే కూడా ఈ దుంపపుచ్చు ఎక్కువ నష్టాన్ని కలుగజేయడానికి అవకాశం ఉంది. ఒక ఎకరానికి చూసినట్టయితే 7 నుంచి 10 టన్నుల వరకు కూడా దుంప దిగుబడి వస్తుంది. దుంపలను తవ్విన వెంటనే వీలైనంత వరకు మార్కెట్ చేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది.